లౌకిక ఆత్మ లోక సంబంధమైనటువంటి ఆలోచనని ప్రభు చెప్తున్నాడు. You do not worry about these things. అయితే దేవుని బిడ్డలమైన మీరు వీటిని గురించి చింతింపకుడి. Your Father knows that you have need of all these నీ things. పరలోకపు తండ్రికి మీకు ఇవన్నీ కావాలని మీ తండ్రికి తెలుసు. And he has promised to supply every need in your life. నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తానని మీకు వాగ్దానం చేశాడు. You don't think like the world thinks. కనుక లోకం ఆలోచించినట్టుగా మీరు ఆలోచించకూడదు. Because the moment you start thinking like the world, ఏ సమయంలోనైతే లోకం ఆలోచించినట్టుగా ఆలోచించడం మొదలు పెడతావో, you start behaving like the world. లోకము ప్రవర్తించినట్టుగానే ప్రవర్తిస్తావు. And you are defeated in this battle. అలా చేయటం ద్వారా నీ పోరాటంలో లోకం విషయంలో నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. So because the world thinks in this manner, లోకం ఈ విధంగా ఆలోచిస్తుంది కాబట్టి it does everything it can to obtain all these things that it's thinking about. మన యొక్క ఆలోచనలో ఇవన్నీ చేయటానికి వాడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. The people of the world లోకంలో ఉన్నటువంటి ప్రజలు who